హనుమ సీతమ్మ తల్లి దర్శనం కొరకు అని తన అన్వేషణని కొనసాగిస్తున్నారు. బాహ్యమునందు లంకాపట్టణంలో అన్వేషణ, ఆంతరమునందును ఉపాసన. ఆ లంకాపట్టణంలో అన్వేషిస్తూ ప్రధానమైనటువంటి రావణాసురుని యొక్క భవనమునకు చేరుకున్నారు. అక్కడ మహర్షి ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తారు. ప్రతిపాదన అనగా యథార్థంగా రామాయణంలో ఉన్నదే. రామాయణం మీకు నేను తరచూ చెప్తూ ఉంటాను. వాల్మీకి మహర్షి ఆచమనం చేసి కూర్చుంటే జరిగిన కథ, జరుగుతున్న కథ, జరగబోయే కథ. ఆయనకి కేవలం పైన జరిగిన విషయాలు కాదు, మన ప్రవృత్తితో సహా వాళ్ళు మనసులలో నిజంగా ఏమనుకుంటున్నారు అన్నది కూడా ఆయనకి అవగతమైంది. అవగతమై చేసినటువంటి రచన శ్రీరామాయణం. అందుకని అందులో కించిత్ అనృతం, అంటే ఎక్కడా కూడా కల్పితమైనటువంటి విషయం ఏదీ ఉండదు. పరమయథార్థమైనటువంటి విషయాన్నే ఆయన ప్రతిపాదన చేశారు. భేరీమృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసై సదా. భేరీ మృదంగాభిరుతం, ఇవి ఒక పూజలో వాడబడేటటువంటి ధ్వనులు, వాద్య పరికరములు. భేరీలు మోగిస్తున్నారు, మృదంగములు మోగిస్తున్నారు. భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం, శంఖాల్ని పూరిస్తున్నారు. శంఖాన్ని పూరిస్తే విజయానికి పిలుపు. నిత్యార్చితం, ప్రతిరోజు పూజ చేస్తారు లంకాపట్టణంలో, ప్రత్యేకించి రావణ భవనంలో ప్రతిరోజు పూజ జరుగుతూ ఉంటుంది. పర్వహుతం, పర్వహుతం అంటే పర్వదినములుగా మనం వేటిని చెప్తామంటే ప్రధానంగా పౌర్ణిమ, అమావాస్య, ఈ రెండు. ఇవి కాక నైమిత్తిక తిథులు ఉంటాయి. నైమిత్తిక తిథులు అంటే విశేష కార్యక్రమాలు జరగవలసినటువంటి రోజులు. అటువంటి రోజులలో పూజితం రాక్షసై సదా, అక్కడ ఎప్పుడూ రాక్షసులు పూజ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ శ్లోకాన్ని మీరు చాలా జాగ్రత్తగా అన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. అదే సుందరకాండ. ఇప్పుడు రావణుడి తప్పు ఎక్కడ కనపడుతోంది మీకు? ఆయన నిత్య పూజ చేస్తాడు, ఆయన నైమిత్తిక పూజ చేస్తాడు. ఆయన ఎక్కడికైనా వెళ్ళినా ఓ శివలింగాన్ని తీసుకెళ్ళి పూజ చేస్తాడు. ఇది వాల్మీకి రామాయణం మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. మహర్షి ఇది చెడు అనరు, ఇది మంచి అనరు. ఏది ఎలా జరిగిందో అలా మీకు చెప్తారు. మీరు దాంట్లోంచి సారాన్ని తీసుకోవలసి ఉంటుంది. ఇది ఎవరు చూస్తున్నారు ఈ విషయాన్ని? ఎవరు చూస్తే ఈ విషయం వాల్మీకి మహర్షి చెప్పవలసి వచ్చింది మనకి? ఇదోసారి రావణుడి గురించి చెప్దామని ఆయన మనకి చెప్పారా? హనుమ చూస్తున్నారా ఈ విషయాన్ని? హనుమ చూస్తుంటే ఈ విషయం బయటికి వచ్చింది. ఇప్పుడు ఇది హనుమ కన్నుల ద్వారా మనకు వస్తోంది ఈ శ్లోకం. ఆయన చూశారు. ఏం చూశారు? భేరీ మృదంగాభిరుతం, భేరీ మృదంగాది ధ్వనులు వినపడుతున్నాయి. శంఖఘోష నినాదితం, శంఖముల యొక్క ఘోష వినపడుతోంది. నిత్యార్చితం, ప్రతిరోజు పూజ చేస్తారు అనడానికి సాక్ష్యాలున్నాయి. ప్రతిరోజు పూజ చేస్తాడు రావణుడు. నిత్యార్చన యందు వైక్లభ్యం ఉండదు. ప్రతిరోజు చెయ్యవలసింది చేస్తాడు. ప్రతిరోజు చెయ్యవలసింది అంటే సంధ్యావందనం ప్రధానం. సంధ్యావందనం చేస్తాడు, అర్చన కూడా చేస్తాడు. పర్వహుతం, పర్వదినములలో ఏవి చెయ్యాలో ఆ విశేషార్చనలు చేస్తాడు. పూజితం, పూజిస్తారు. రాక్షసై, రాక్షసులు, రావణాంతఃపురమునందుండేటటువంటి రాక్షసులు. సదా, ఇప్పుడు హనుమ వెళ్ళారని కాదు, ఎప్పుడూ చేస్తారు. ఇప్పుడు మీరు ఈ శ్లోకాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. రావణాసురుడు చెడ్డవాడు అనడానికి ఈ శ్లోకంలో ఏమైనా ఆధారం ఉందా? మరి ఈశ్వరుడి అనుగ్రహం రావణుడికి ఉండద్దా? ఈ శ్లోకాన్ని బట్టి ఈశ్వరానుగ్రహం కలగాలిగా. ఎందుకని అంటే సదా, ఎల్లప్పుడూ నిత్య నైమిత్తిక కార్యక్రమములను నిర్వహించడంలో ఆయన ఏ విధమైనటువంటి అశ్రద్ధ లేనివాడు. ఎంత శ్రద్ధగా చేస్తాడు అనడానికి ఉదాహరణ ఏమిటంటే, రాజోపచారాలను ఉంటాయి. ఇవి నోటితో చెప్తామంతే. సాధారణంగా రాజోపచారం చెయ్యమని వదిలిపెట్టాం. ఓ పువ్వు ఒకటి తీసుకుని అక్షతో వేస్తూ రాజోపచారాలన్నీ చెప్పేస్తాం. ఏదో అశ్వాన్నారోహయామి, ఓ అక్షత అంటే ఆ స్వామి ఏనుగెక్కి తిరిగాడు కాసేపు అక్కడ. గజాన్నారోహయామి, ఏనుగెక్కాడు, గుర్రం ఎక్కాడు. అలాగే ఏదో నృత్యం దర్శయామి అంటే నిజంగా ఓ నృత్యం చేసి చూపించాలి ఈశ్వరుడికి. అయిపోయింది, చేసేసినట్టే ఓ అక్షత. గీతం శ్రావయామి, ఓ అక్షత, అయిపోయింది అక్కడికి. గీతం శ్రావయామి అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు పడితే వాళ్ళు పాడకూడదు. మీ ఇంట్లో ఏమో, మీ ఇంట్లో మీరు పాడుకుంటే అభ్యంతరం లేదేమో, కానీ ఈశ్వరుడికి గీతం శ్రావయామి అన్నప్పుడు మాత్రం ఓ మంగళహారతి పాడితే తప్పులేదు. కానీ గీతం శ్రావయామి అని రాజోపచారం చెప్పినప్పుడు మాత్రం గురుముఖత సంగీతం నేర్చుకుని రాగతాళ పరిజ్ఞానం ఉంటే తప్ప ఆ పాటను ఈశ్వరుడి దగ్గర పాడించకూడదు.
నాకు పాటొచ్చండి అంటే పాడించకూడదు. రాగతాళముల యొక్క పరిజ్ఞానము కలిగి ఉండాలి. కలిగి ఉంటే మీరు అందులో పాడించవచ్చు. కాబట్టి ఇప్పుడు పూజిస్తూ ఉంటాడు అంటే మామూలుగా కాదు, చాలా అక్కడ వాడవలసినటువంటి గొప్ప గొప్ప పరికరములన్నిటినీ వాడుతూ ఉంటాడు. మరి ఇన్ని చేసేటటువంటి వాడికి ఈశ్వర కృప ఎందుకు కలగలేదు? ఎందుకు 10 తలకాయలు పడిపోయాయి? దీన్ని మీరు జాగ్రత్తగా విచారణ చెయ్యగలగడం సుందరకాండ. అలా మీరు విచారణ చెయ్యగలిగిన నాడు మీకు అందులోంచి ఒక అమూల్యమైనటువంటి సారం ఒకటి మీకు అందుతుంది. అది అందితే జీవితానికి ప్రయోజనం కలుగుతుంది. అది మీరు అందుకోలేకపోయారనుకోండి, సుందరకాండ చదవడం తప్ప అంటే నేను అలా అని అనను. అది ఒకనాటికి అవకాశాన్ని ఇస్తుంది, అర్థం చేసుకునే అవకాశాన్ని. కాబట్టి రావణుడికి ఈశ్వరానుగ్రహం పరిపుష్టమై ఉంది కాబట్టే మీరు నిన్నను విన్నటువంటి ఐశ్వర్యాన్నంతటినీ ఆయన అనుభవిస్తున్నాడు. అంత ఐశ్వర్యం ఉంది, కాంచనలంకాధిపత్యం ఉంది. ఆయన అనుభవించినటువంటి భోగం అన్నది లేదు, అన్ని భోగాలు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఇది చూస్తున్న ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? హనుమ. ఆయన ఏది కోరి ఇక్కడికి వచ్చారు? ఆయన కోరుకున్నదేమీ లేదు. తనకి అని ఆయన కోరుకున్నదేముంది? ఏమీ లేదు. విద్యాధరులు చెప్పారు, రామార్థం వానరార్థంచ చికీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చసి. రాముని కొరకు వానరుల కొరకు తప్ప ఆయన కొరకు ఏమీ లేదు. తన కొరకు అని తాను చేసుకోనివాడు, తన కొరకు అని పూజ చెయ్యనివాడు, తన కొరకు అని కోరిక లేనివాడు ఒకడు. పొందిన ఈశ్వరానుగ్రహాన్నంతటినీ తన కొరకు అని చూసుకుంటున్నవాడు ఒకడు. ఇప్పుడు ఈ రెండు విభేదించనంత కాలం ఇబ్బంది ఏమి ఉండదు. ఈ రెండు విభేదించే అనుకోండి, అంటే నిస్వార్థంగా ఏ కోరిక లేకుండా ఆయన ఒక సంకల్పం చేస్తే ఆయన సంకల్పానికి వ్యతిరేకంగా ఈయనున్నాడు అనుకోండి. ఎవరు? ఈశ్వరానుగ్రహాన్ని పొంది దాన్ని స్వార్థానికి వాడుకుంటున్నవాడు. కేవలం స్వార్థానికి, అది ధర్మ వ్యతిరిక్తమైనా సరే తాను చేసినటువంటి తపస్సు చేత తాను భోగం అనుభవించడం అన్నదానికి కట్టుబడిపోయిన వాడికి. వీళ్ళిద్దరూ ఎదురుగుండా వస్తే ఎవరి శక్తిని పడగొట్టగలదు? ఎంతమంది వెనక ఉన్నారు అన్నది మీకు అనవసరం. పైకి చూడడానికి చాలామంది రావణుడి వెనక ఉన్నట్టుంటారు, హనుమ వెనక ఎవరూ లేనట్టుంటారు. కానీ నిష్కామంగా ఉపాసన చేసేటటువంటి వ్యక్తి యొక్క వైభవం ముందు కామంతో, అంటే కామ్యోపాసన అయి ఈశ్వరుడి వలన పొందినటువంటి అనుగ్రహాన్ని తన స్వార్థము కొరకు, ఇంద్రియ భోగము కొరకు అనుభవిద్దామనేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి నిలబడలేడు. ఉపాసన క్రమంలో ఎవరి ఉపాసన ముందు ఎవరి ఉపాసన నిలబడదు. బాహ్యంలో బలపరాక్రమములు చంపడం కాదు రావణుణ్ణి ఎవరు చంపేయడం మొదలుపెట్టారంటే ఇప్పుడు సుందరకాండలో హనుమ చంపేయడం ప్రారంభం చేసేశారు అని గుర్తు. దీనికి ఎక్కడ పడింది బీజం? ఆయన నందీశ్వరుడుగా నించున్నారు అని చెప్పారు మహర్షి. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతి రివాబభౌ. ఆ శివుడికే ఘోర రూపం ఉంది, ఆ శివుడికే మంగళ రూపం ఉంది. ఆ శివుడు ఆగ్రహిస్తే ఘోర రూపం, కళ్ళమ్మ నీళ్లు తెప్పిస్తాడు, రుద్రుడవుతాడు. ఆ శివుడు అనుగ్రహిస్తే మంగళప్రదుడవుతాడు. ఆ శివుడు శివుడిగా ఉన్నాడు, రావణుడి పట్ల అనుగ్రహించాడు, ఒక ఖడ్గాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, వరాలిచ్చాడు, 10 తలకాయలు ఇచ్చాడు. అవసరమైనప్పుడు 10 తలకాయలు లేకుండా ఒక తలకాయతో ఉండగలిగినటువంటి శక్తిని ఇచ్చాడు. వాటిని దుర్వినియోగం చేసినప్పుడు ఆయనే రుద్రుడవుతాడు. ఆయనే రుద్రుడైతే ఇవేవీ నిలబడవు. ఆయనే రుద్రుడైనప్పుడు దాన్ని పడగొట్టడానికి నిస్వార్థమైనటువంటి వ్యక్తి, అటువంటి నిష్కామంగా ఉపాసన చేసేటటువంటి త్యాగి అయినటువంటి వాడెవరుంటాడో, మహాత్యాగి అంటే ఆయన తన కొరకు అని కోరుకునేది ఏదీ ఉండదు. ఆయన కోరుకునేది ఏమిటంటే కేవలము ఈశ్వర భక్తి. ఎంత ఎదగనివ్వండి ఎప్పుడూ ఒకటే మాట చెప్తాడు, ఈశ్వరానుగ్రహం అండి అంటాడంతే. తప్పించి నేను సాధించాను అని ఆయన ఏమీ అనడు. కానీ బాహ్యంలో ఎలా ఉంటుందో తెలుసా అండి? ఆయన చాలా కష్టపడుతున్నాడని ఉంటుంది. నిజం కూడా అంతే, యథార్థం కూడా అంతే. లోకంలో నిష్కామమైనటువంటి ఉపాసన చేసేటటువంటి వాడు ముందు నిలబడి విన్నవాడు వెనక్కి వెళ్ళి దెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆ పాపం కట్టి కుడిపేస్తుంది. చాలా మీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నిష్కామోపాసకుల జోలికి వెళ్ళకూడదు. ఏ కోరిక లేకుండా ఈశ్వరుణ్ణి ఉపాసన చేసేటటువంటి వాడి ముందు
కామంతో ఉపాసన చేసి పుణ్యలబ్ధి పొందినటువంటి వాడు ఎంత హిమవత్పర్వతవంతమైన వాడైనా సరే నిలబడలేడు. ఆయన శక్తియే ఎక్కువ. ఎందుకంటే నిష్కామోపాసన, తన ఉపాసన మళ్ళీ భగవత్పరంగా 10 మంది ప్రయోజనం కోసం ఉపయోగించడమే తప్ప తన కొరకోని వాడుకుందామన్న ఆలోచన కూడా లేనివాడెవడో వాడి పట్ల మీరు మర్యాదతో ప్రవర్తిస్తే మీకు పరిపూర్ణమైనటువంటి రామానుగ్రహం. ఇది మీరు పొందలేకపోతే మీకు అటువంటి వాడి యొక్క మాట ఏది ఉందో, అటువంటి వాడి కోపం ఏది ఉందో అదే పడగొట్టేస్తుంది. అదే హనుమ యొక్క స్వరూపం. అత్యద్భుతమైనటువంటి స్వరూపంతో ప్రకాశిస్తున్నారు స్వామి హనుమ ఇప్పుడు సుందరకాండలో. ఇప్పుడు ఆయన దర్శనం, మీరు ఆయన అలా చూడడం, ఆ కోణంలో మీకు ఆయన కనపడడం మీకు పరమ మంగళప్రదమైనటువంటి దర్శనం సుందరకాండలో. అంటే అది ఏమి చెప్తోంది అంటే మీ జీవితాన్ని మార్చుకోవలసిన సందర్భాన్ని చెప్తోంది. ఎటువంటి ఉపాసన చెయ్యవలసి ఉంటుంది, ఎటువంటి ఉపాసన వలన మీరు అభ్యున్నతిని పొందుతారు. శాశ్వతమైన అభ్యున్నతి ఏమిటో తెలుసా అండి? ఈశ్వరానుగ్రహాన్ని నిలబెట్టుకోవడమే. ఈశ్వరానుగ్రహాన్ని నిలబెట్టుకున్నవాడు, నిష్కామోపాసన చేసినవాడు యుగాలు మారిపోయినా అలాగే ఉంటాడు. యుగాలు మారిపోయిన తర్వాత సృష్టికర్త అవుతాడు. హనుమ చతుర్ముఖ బ్రహ్మగారు కావట్లా. కానీ ఎవడు స్వార్థానికి ఉపయోగించుకుంటాడో వాడు వెలుగుతాడు కొంతకాలం. కానీ ఆ వెలుగు ఎలా ఉంటుందంటే ఆరిపోవడానికే పనికొస్తుంది. అది క్రమక్రమంగా ఆ భోగం ఎటువైపుకి వెళ్ళిపోతుందంటే అధర్మం వైపుకి వెళ్ళిపోతుంది. ఆ ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి భోగం ఎంతమంది ఏడుస్తున్నారు, ఎంతమంది బాధపడుతున్నారు అన్నదాన్ని ఆలోచించడు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. దీన్ని మహర్షి సుందరకాండలో చాలా చిత్రంగా ఆవిష్కరిస్తారు. నిద్రపోకుండా ఎవరుంటారండి? నిద్రపోకుండా ఎవరు ఉండరు. మీకు ఇంకొక రహస్యం ఏంటంటే బాగా ఏడిస్తే బాగా నిద్రపడుతుంది. నేను మీతో ఒక యథార్థం చెప్తున్నాను. బాగా ఏడిచాడు అనుకోండి ఒక ఆయన, ఏడిచి మగతొచ్చి పడుకుంటాడు. లేపకండి పాపం, ఏడిచి పడుకున్నాడు, పడుకొని ఉండాలా అంటారు. కానీ మీ వలన ఏడ్చి పడుకున్నాడు అనుకోండి, మిమ్మల్ని కొట్టేస్తున్నాడు. ఎందుకో తెలుసా? మీ వలన ఏడవకూడదు. మీ వలన ఏడ్చి పడుకుంటే అదే ప్రమాదం. మీ వలన ఎవ్వడూ ఏడవకూడదు. అందుకే సనాతన ధర్మం అంతా ఒక్కటే మాట చెప్తుంది, ఓం శాంతి శాంతి శాంతి. పడుకున్నప్పుడు కూడా ఆయన్ని చూసి ఆ పడుకున్న రీతికి ఏడుస్తుంది భార్య. ఇది ఎక్కడ మహర్షి ఏమి అనరు. అలా ఏమైనా ఇది తప్పనరు, ఇది ఒప్పనరు. మీకు నేను ముందే ఒక ఉదాహరణ చెప్పాలి అంటే అప్పుడు ఆ ఘట్టంలో మీరు బాగా పట్టుకుంటారు. పట్టమహిషి పక్కనే ఓ పట్టెమంచం మీద పడుకుంది, హంసతూలికా తల్పం మీద. ఈయన కొన్ని 100 మంది కాంతలతో భోగించి అలిసిపోయి ఈయన పడుకున్నాడు. ఇప్పుడు ఆ పడుకున్న పట్టమహిషి ప్రశాంతంగా పడుకుంటుందా? ఎంత బాధపడి నిద్రపోయి ఉంటుంది. నిద్రపోతున్నాడు, ఆవిడ నిద్రపోతోంది. కానీ వీడిది భోగం అనుభవించిన నిద్ర. వీడి యొక్క అధర్మంతో కూడిన భోగానికి ఏడ్చి పడుకుంది పట్టమహిషి. ఇంటి ఇల్లాలి యొక్క బాధ పడగొట్టక ఏం చేస్తుందండి? మీకు నేను సుందరకాండలో ఇంకొక పెద్ద రహస్యం చెప్తున్నా. యజమానిని నశింపచేసేదేదో తెలుసా? యజమానురాలి కన్నీరే. ఇంకా ఏమీ ఉండదు. మీకు నేను యథార్థం చెప్తున్నా. మీ అభివృద్ధి దేన్ని బట్టి ఉంటుందో తెలుసా? మీ ఆవిడ సంతోషాన్ని బట్టే ఉంటుంది. మీ ఆవిడ సంతోషం దేన్ని బట్టి ఉంటుందో తెలుసా? మీరు ప్రేమగా చూడటం బట్టే ఉంటుంది. నేను మీకు మళ్ళీ చెప్తున్నా, ప్రపంచంలో ఏ భార్య కూడా 3 లోకములలో ఉన్న ఐశ్వర్యాన్ని కోరదు. నేను నిజం చెప్తున్నాను. 3 లోకాల్లో ఉన్న ఐశ్వర్యం అంతా నా దగ్గరికి తెచ్చిపెట్టు అని ఏ భార్య అయినా అంటే ఆమె నిస్సందేహంగా దుర్మార్గురాలి. ఏ భార్య అయినా, నేను మాట్లాడేటప్పుడు ఒక సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి అని, ఏ భార్య అయినా కోరుకునేది ఏమిటంటే భర్త ప్రేమని కోరుకుంటుంది. నిరంతరము భర్తతో కలిసి ఉండాలని కోరుకుంటుంది, అంతే. దీనికి వైక్లభ్యం వచ్చిందనుకోండి, భార్య కాని బాధపడి కళ్ళంబట నీళ్లు పెట్టిందో మీరు ఏ ప్రయత్నాలు చేయండి మీకు కలిసి రావు. మీరు ఎంత వృద్ధిలోకి వెళ్ళారో అంత జారిపోతారు. కారణం ఏమిటో తెలుసా? భార్య కన్నీరే. ఒక్కటే కారణం. వేదం ఎప్పుడు చెప్పినా ఒక్కటే చెప్తోంది, నీ ఇంట్లో ఉన్న ఇల్లాలు లక్ష్మీ స్వరూప, ఆవిడ సంతోషంగా ఉండాలి. ఆవిడ సంతోషంగా ఉండడానికి ఒక్కటే కారణం. ఏ కారణానికి సంతోషిస్తుందో తెలుసా అండి? ఆయన మనసంతా నేనే. ఆ స్థానం ఇంకొకరు పొందకూడదు. ఆయన మనసంతా నేనే, ఆయనకి నేనంటే అంత ప్రేమ. దీనికి ఇద్దరూ పక్కపక్కన ఉన్నారా లేదా కూడా అనవసరం. పక్కపక్కన లేనప్పుడు
తన భర్త యందు కొన్ని వేల మంది కాంతలు అనురక్తలై ఉండగా నా భార్య తప్ప ఆ స్థానంలో ఇంకోరు ఉండడానికి వీల్లేదని అటువంటి చూపు చూడని భర్త దొరికితే దానికి భార్య పొంగిపోతుంది. ఆ పొంగు పురుషుణ్ణి ఎంత వృద్ధిలోకి తీసుకెడుతుందంటే అంత వృద్ధిలోకి తీసుకెడుతుంది. సీతమ్మ తల్లిని తీసుకెళ్లి రావణాసురుడి యొక్క అశోకవనంలో పెడితే ఆ తల్లి నిరంతరం రామధ్యానమే చేసింది తప్ప ఒక్కనాడు, అదే సుందరకాండలో హనుమ అంటారు, ఇంతమంది ఇన్ని అనుభవిస్తున్నారు, నా తల్లి సీతమ్మ కూడా రాముడి పక్కన ఇలా ఉండి ఉంటే, లేదా ఆ శ్లోకాన్ని చెప్పడం కూడా నాకు ఎక్కువ ఇష్టం ఉండదు, సీతమ్మ తల్లి వీళ్ళలా ఇంకోలా బుద్ధి కలిగి ఉన్న రాముడు అలా ఉండడు. కాబట్టి భార్య అనేటటువంటిది మీ సంపదకి కారణమై ఉంటుందని మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మీ అభ్యున్నతంతా ఎవరి మీద ఆధారపడుతుందో తెలుసండి? ఆవిడ మీదే. ఆవిడ నవ్వుతూ ఉండేటట్టుగా మీరు చూసుకోవలసి ఉంటుంది. అందుకే పెద్దవాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అయితే చిన్నవాడికి ఇచ్చి ఎందుకు చేయకూడదు? ఖచ్చితంగా భార్య యందు లోపమే ఉంటుంది అంది శాస్త్రం. ఆమె యందు అపరిపక్వతే ఉంటుంది. పరిపక్వత ఉంటుందని నువ్వు అనకూడదు. భర్త కన్నా ఎప్పుడూ పరిపక్వత భార్యది తక్కువే. తక్కువ ఎందుకు అంటే అందుకే చిన్నపిల్లనిచ్చి చేస్తారు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు నీ కడుపులో పెట్టుకుని దిద్దుకోవాలి తప్ప, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ పురుషుణ్ణి నమ్మకూడదంటే లోకంలో తన భార్య మీద నేరాన్ని కానీ చెప్పాడో ఇంకో వ్యక్తితోటి వాణ్ణి మీరు ఎప్పుడూ విశ్వసించకూడదు. మా ఆవిడండి ఇలా ఉంటుంది అన్నాడు అనుకోండి, వాడంత అధమాధముడైన పురుషుడు లోకంలో ఇంకోటి లేడు. తన భార్య గురించి తానే దిద్దుకోవాలంతే. అసలు తన భార్యని దిద్దుకోవడం విషయంలో ఇంకొక పురుషుడి జోక్యం కానీ ఇంకొకరి జోక్యాన్ని కానీ పురుషుడు అపేక్షించకూడదు. అలా అపేక్షిస్తే వాడే అధమాధముడు. కన్న తల్లి అయినా అంతే. కన్న తల్లి విషయంలో కూడా కన్న తల్లిని నువ్వు గౌరవించడం, కన్న తల్లితో ఏదైనా దిద్దుబాటు చేసుకోవలసిన వ్యవహారం వస్తే మూడో మనిషి జోక్యం ఉండకూడదు. రాణా ప్రతాప్ సింగ్ గొప్పతనం అంతా అదే కదండి. మహానుభావుడు తల్లితో విభేదిస్తే మేనమామ గారు నచ్చ చెప్పడానికి వస్తే ఆయన మాట్లాడడానికి అవకాశం వల్ల తల్లికి నమస్కారం చేసి తీసుకొచ్చాడంతే. రాచ వ్యవహారంలో జోక్యం చేసుకుందని అంతఃపురానికి వెళ్ళి నమస్కారం చేయడం మానేశాడు. ఎప్పుడు వచ్చి నమస్కారం చేసే రాణా ప్రతాప్ ఎందుకు రావట్లేదని ఆవిడ అన్నదమ్ముడు కబురు చేసింది. మేనమామ వస్తున్నాడని తెలిసింది. మేనమామ వస్తున్నాడు అంటే నువ్వు ఎందుకు వెళ్ళటలేదు ఈ మధ్య అమ్మ దగ్గరికి, అమ్మకి ఎందుకు నమస్కారం చేయలేదని మేనమామ అడుగుతాడని, మేనమామ అడిగాక అమ్మకి తనకి రాజీ ఉండకూడదు. అమ్మకి తనకి రాజీ చేయవలసిన అవసరం ఇంకోటికి ఉండకూడదు లోకంలో. అమ్మని తాను పూజిస్తాడు, అమ్మతో ఏమైనా ఉంటే తను దిద్దుకుంటాడు. అమ్మ అంత పూజనీయురాలు లోకంలో. కాబట్టి అటువంటి అమ్మకి నమస్కారం చెయ్యి అని మళ్ళీ మేనమామ చెప్పడం ఏంటి? తనే వెళ్ళిపోయాడంతే. వెళ్ళిపోయి అమ్మకి నమస్కారం చేసి, అమ్మ నీతో నాకు ఈ విషయంలో ఖేదం కలిగింది, రాలేదు, కాబట్టి నువ్వు ఇంకెప్పుడు ఇటువంటి తప్పు చేయకు, నా జీవితాంతం నీకు నమస్కరిస్తానని చెప్పుకున్నాడు. ఇది మీకు శ్రీరామాయణంలో సుందరకాండలోంచి మీరు ఏరుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి సత్యాలు. ఇవి ప్రతి ఘట్టంలోనూ ప్రతి చోట ప్రతి విషయాన్ని నేను వివరణ చేస్తూ వెళ్ళడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. కాబట్టి నేను ఆ బాహ్య వైభవాన్ని సౌందర్యంగా చెప్పేటప్పుడు లోపల ఉండేటటువంటి వైభవాన్ని మీరు స్వీకరించవలసి ఉంటుంది. అందుకే సుందరకాండ పారాయణకాండ అంటారు. సుందరకాండని పారాయణ చేయండి అంటారు. బాలకాండ పారాయణ చేయమని చెప్పరు. లేకపోతే ఇంకో కాండని పారాయణ చేయమంటారు. సుందరకాండ పారాయణ చేయండి అంటారు. ఎందుకంటారా తెలుసా అండి? మీరు ఎంత మిమ్మల్ని మీరు దిద్దుకుంటూ ఉండనివ్వండి, కిలుం పెట్టే ఇత్తడి గిన్నె లాంటిది జీవితం. ఎప్పుడూ మళ్ళీ కిలుం పడుతుంది, మళ్ళీ చింతపండుతో తవ్వుతూ ఉండాలి. మీలోకి ఏ తప్పులు వస్తున్నాయో గమనించి దిద్దుకోవడానికి అవకాశం సుందరకాండ ఇచ్చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు తవ్వుతుంటుంది సుందరకాండ. అందుకే సుందరకాండ పారాయణకాండ. నాకు తెలిసి కొంతమంది పెద్దల జీవితాల్లో సుందరకాండ అంతర్భాగం. అసలు వాళ్ళు సుందరకాండ చదవకుండా, సుందరకాండ శ్లోకాలు ఒకసారి చదవకుండా వాళ్ళ జీవితంలో ఒక్కరోజు కూడా వెళ్ళదు. ప్రతిరోజు ఒక సర్గో కొన్ని శ్లోకాలు చదువుతూ ఉంటారు. ఎందుకంటే అది అంత మానసిక పరిపుష్టినిస్తుంది, వ్యక్తిని మహోన్నతుణ్ణి చేస్తుంది. మీరు చూడండి, శ్రీరామచంద్రమూర్తి ఆఖరణ అగ్ని పరీక్షకి వెళ్ళమన్నారు సీతమ్మని. మా ఆవిడ నాకు లభించిన తరువాత నేను ఆవిడ శీల పరీక్ష చేయవలసి ఉంటుందని ఆయన ఎప్పుడైనా ఎవరితో అన్నారా? ఎప్పుడూ అనలేదు. రాముడి శీలం అది. తనకి తన భార్యకి మధ్యలో ఉన్న వ్యవహారం తనకి తన భార్యకి తెలుసు, అంతే. దానికి మూడో వ్యక్తి కూర్చోవడం ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పటికీ మనం సీతమ్మ అగ్ని పరీక్ష గురించి మాట్లాడతాం. మాట్లాడిన వాడిది పొరపాటు. సీతమ్మకి తెలుసు, రాముడికి తెలుసు, వాళ్ళిద్దరు ఒకరినొకరు ఎందుకు పరీక్ష చేసుకున్నారు. అది దంపతుల మధ్య ఉండవలసినటువంటి గొప్ప అవగాహన. దాని చేత గొప్పవాళ్ళు అవుతారు. ఎంత దగ్గరగా ఉన్నారన్నది కాదు, ఎంత హృదయాలు దగ్గరగా ఉన్నాయన్నది చాలా చాలా ప్రధానం.
దానికి కావలసినటువంటి అవగాహన దంపతుల మధ్య ఎంతో అవసరం. అందుకే ఏ తప్పైనా చెయ్యి పర్వాలేదు, కానీ దంపతుల మధ్య కొంచెం దూరం పెరిగేలా మాత్రం ఏ తప్పు చెయ్యవద్దు. దీన్ని శాస్త్రం ఎంత కఠినంగా చెప్పిందంటే అసలు ఇద్దరి మధ్యలోంచి నడవద్దని చెప్పింది. మాట్లాడడం మాట దేవుడేరుగా, ఇద్దరి మధ్యలోంచి నువ్వు నడవద్దండి. వాళ్ళిద్దరి మధ్య నడవడానికి అధికారం లేదు మనకి. ఒకవేళ భార్య ఎటు భర్త ఇటు ఉంటే అయ్యా మీరు ఇటు రెండని మీరు వెళ్ళాలి తప్ప మధ్యలోంచి వెళ్ళడానికి కూడా వెడితే ఏమైందండి? ఇవాళ వెళ్ళావు, రేపు వాళ్ళిద్దరి మధ్యలో నువ్వు ఎందుకు నిలబడవలసి వస్తుందో, వాళ్ళిద్దరికి కలవడానికి నువ్వు ఉండడం అడ్డం వచ్చింది. అలా అడ్డం వెళ్ళవద్దు. ఎప్పుడూ కలిసి ఉండడమే చూడంతే తప్ప ఎన్నడూ దాంపత్యం మధ్యలోకి వెళ్ళకూడదు. ఆ తీర్పుని దృష్టిలో పెట్టుకునే సుందరకాండ నడుస్తుంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. దాంపత్యం స్థాయి దగ్గర నుంచి ఉపాసన స్థాయి వరకు సుందరకాండలో కలుపుకోనటువంటి విషయం ఉండదు. ఏరుకోవడం మీ వంతు. ఏరుకోవడం మీకు చేతనైతే సుందరకాండ వజ్రముల యొక్క గని. సాలగ్రామాలు ఎక్కడ ఉంటాయండి? రాళ్లలోనే ఉంటాయి. సాలగ్రామాలు రేవని ఉండదు. అన్ని రాళ్లరేవులోంచే సాలగ్రామాలు తీస్తారు. అన్ని రాళ్ళు తీసి ఇది సాలగ్రామం కాదని వదిలేసి సాలగ్రామాన్ని అందులోంచే తెచ్చి పూజ చేస్తారు. సాలగ్రామాలన్నీ రాళ్లరేవులోనే ఉన్నట్టు మీకు ఏది సాలగ్రామంగా మీ జీవితాన్ని ఉద్ధరించాలో అది ఈ రేవులోనే దొరుకుతుంది. అందుకే సుందరకాండ పారాయణకాండ. కాబట్టి భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసై సదా. నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంటుంది. నేను ఒకప్పుడు మళ్ళీ ఊరి పేరు చెప్తే తెలిసిపోతుంది. నేను ఒక ఊరు వెళ్ళా ఉపన్యాసం చెప్పడానికి. ఆయన చాలా గొప్ప ఉపాసకుడు. ఆయన కారులో నేను ఒక రోజున ఉపన్యాసానికి వెళ్తుంటే ఆయన నన్ను అడిగారు, ఈశ్వరుడికి ఏమన్నా నమస్కారం చేయాలి కోటేశ్వరారు అసలు రోజు నేనని అడిగారు. నేను ఎంత సంతోషించాను. అసలు ఈ ప్రశ్న వేసేవాడేవాడు? ఏదైనా చేయగానే ముందు కామ్యం మా అబ్బాయి పెళ్ళో మా అమ్మాయి పెళ్ళో అనేవాడే కానీ అసలు ఈశ్వరుడిని ఏమని నమస్కారం చెయ్యాలనేవాడు ఎవడుంటాడు? నా ఆధ్యాత్మిక జీవితంలో నేను కొన్ని ఊళ్ళు వెళ్ళాను, ఎందరితోనో సమన్వయం అయ్యాను. ఆ ప్రశ్న వేసినవాడు ఆయన ఒక్కడే, నన్ను ఇంకెవ్వరూ వేయలేరు. ఆయన ఒక్కడే అడిగాడు నన్ను ఆ ప్రశ్న. అసలు ఈశ్వరుడికి ఏమని నమస్కారం చేయనండి అని అడిగాడు. ఇది భాగవతంలో మాలాకారుడు చెప్పాడు. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూతదయయు తాపసమందార నాకు దయసేయకతే. ఏది అడిగినా ఎందుకు అడగాలంటే, ఈశ్వర నా మనశ్శాంతి నీ అర్చన యందు వైక్లభ్యం రాకుండా ఉండడానికి నాకు మనశ్శాంతిని అనుగ్రహించు అని అడగాలి తప్ప నేను మనశ్శాంతిగా కూర్చుని 15 సమోసాలు తినడానికి మనశ్శాంతిని అని అడగకూడదు. ఏదైనా మళ్ళీ ఈశ్వరాభిముఖమే చెయ్యాలి. కాబట్టి ఏమని నమస్కారం చేయాలంటే ఒక్కటే నమస్కారం. నీ పాదపద్మముల యందు భక్తి చెక్కు చెదిరిపోకుండా ఉండగలిగిన ప్రశాంత జీవితము, నీ పాదములను వదలని స్థితి నాకు అనుగ్రహించు. అదొక్కటే చాలు. ఇంకేం కావాలి మీకు? అందులోకే అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఆయన వెతుకుతున్నారు. చాలామంది ఇళ్ళు ఒకళ్ళ ఇద్దరా, అందరూ రాక్షసులే. రాక్షసులే అన్న మాటకు అర్థం ఏమిటండి? తన ఉపాసనా బలాన్ని కేవలము తన భోగమునకే వాడుకునేవాడు అంతే. ఆయన వల్ల ఉపయోగం లోకానికి ఏమి ఉండదు. ఆయన అనుకుంటే ఆయన ఇది అనుభవించాలనుకున్నాడు అనుకోండి, ఆయన బలంతో వచ్చి మీ మీద పడతాడు. పడ్డాడనుకోండి, మీరు ఎదిరిస్తే చంపుతాడు. మీరు బలవంతులు అనుకోండి, కాళ్ళు పెట్టుకుంటాడు అంతే. అందితే జుత్తు అందకపోతే కాళ్ళు అంటారు వాళ్ళు. వాళ్ళ వల్ల లోకానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏమీ ఉండదు. వాళ్ళే రాక్షసులు. వాళ్ళ పేర్లు ఎన్ని చెప్పుకుంటే అంటే అంతమంది ఓ చోట చేరారంటే అలాంటి వాళ్ళందరినీ చేర్చుకోగలిగిన వాడు అక్కడ ఉన్నాడు. దుర్మార్గులందరికీ నాయకత్వం వహించగలిగిన పెద్ద దుర్మార్గుడు ఒకడు చేరాడు అనుకోండి, వాడి దగ్గరికి అందరూ చేరిపోరు. అలా అందరూ అక్కడికి చేరారు. ఇప్పుడు భగవంతుడికి తేలికే, ఎందుకంటే వెళ్ళి వెతికి చంపక్కర్లేదు, అందరూ ఒక్కచోటే ఉన్నారు. కాబట్టి ఆయన ఇప్పుడు ఇక్కడికి రావాల్సి వస్తుంది. కాబట్టి మహర్షి అంటారు, మహోదరస్య చ గృహం విరూపాక్షస్య చైవహి విద్యుజ్జిహ్వస్య భవనం విద్యున్మాలేస్తథైవ చ శుకనాసస్య వక్రస్య శఠస్య వికటస్య చ హ్రస్వకర్ణస్య దంస్ట్రస్య రోమశస్య చ రక్షసః. వాళ్ళ పేర్లన్నీ అలాగే ఉంటాయి. ఆ పేర్లు కూడా పోనీ వినడానికి సంతోషంగా ఉండవు. ప్రహస్తుడు, కుంభకర్ణుడు, మహోదరుడు, విరూపాక్షుడు, విద్యుజిహ్వుడు, విద్యున్మాలుడు, వజ్రదంస్ట్రుడు, శుకుడు, సారణుడు, ఇంద్రజిత్తు, జంబుమాలి, సుమాలి, రశ్మికేతువు, సూర్యశత్రువు, వజ్రకాయుడు, ధూమ్రాక్షుడు, సంపాతి, విద్యుద్రూపుడు, భీముడు, ఘనుడు, విఘనుడు, శుకనాసుడు, వక్రుడు, శఠుడు, వికటుడు, హ్రస్వకర్ణుడు, దంస్ట్రుడు, రోమశుడు, యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, నాది, విద్యుజిహ్వుడు, ఇంద్రజిహ్వుడు, అస్థిముఖుడు, కరాళుడు, పిశాచుడు, శోణితాక్షుడు, అటువంటి గొప్ప గొప్ప పేర్లు.
ఆ పేర్లే మీకు చెప్పేట్లా? అసలు ఆ పేరు పెట్టిన తల్లిదండ్రుల గొప్పతనం మెచ్చుకోవాలి, పెట్టించుకున్న వాడిని ఆ పేరుతో పిలిపించుకున్నందుకు అనాలి. ఆయన పేరే చూడండి ఎంత విచిత్రంగా ఉంటాయో. శుకనాసస్య వక్రస్య, వాడి పేరు వక్రుడు అంటే వంకరటింకర బతుకున్నవాడు. శఠుడు అంటే లోపల ఒకటి పెట్టుకుంటాడు, పైకోటి మాట్లాడతాడు ఎప్పుడు మోసం చేయడానికి, వాడిని శఠుడు అంటారు. అసలు ఈయన శఠుడురా అంటేనే చాలా బాధాకరమైన విషయం, వాడి పేరే శఠుడు. అంటే ఇలాంటి వాళ్ళందరూ అక్కడ చేరారు. ఈ మనఃప్రవృత్తి ఉన్న వాళ్ళందరూ ఉండడమే రాక్షసత్వం. కాబట్టి ఈ పేర్ల వాళ్ళు లంకలో ఉన్నారని మీరు అనుకోకండి, ఈ లంకలోకి వాళ్ళు చేరకుండా చూసుకోండి. ఈ లంకలోకి వాళ్ళు చేరకుండా చూసుకోవాలంటే ఒక్కటే, ఇక్కడ సింహాసనం ఉంది, దాని మీద సీతారాములు కూర్చోవడానికి యోగ్యమైన స్థితిని మీరు అలా అట్టిపెట్టి ఉంచండి చాలు. వాళ్ళు కూర్చోవాలంటే ఈ పక్కన వీళ్ళు లేకుండా ఉంటే చాలు, వాళ్ళు కూర్చుంటారు, హాయిగా కూర్చుంటారు. కాబట్టి పక్కన ఎవరిని ఉంచాలి మీరు? లక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని హనుమని ఉంచండి. ఉంచితే వాళ్ళు వచ్చి కూర్చుంటారు. వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటే మీ జన్మధన్యం. మిగిలినవంటారా? నేను ఒక మాట యథార్థంగా చెప్తున్నా, ఓ నవ్వు నవ్వి వదిలేయండి. మీ మనశ్శాంతిని ఏ కారణానికి పాడు చేసుకోకండి. నేను మీకు ఇచ్చే సలహా ఏమిటంటే, మీ ఈశ్వరోపాసనని మాత్రం ఏ ఒక్క కారణానికి వదిలిపెట్టదు. మీతో కలవడం వదలడం జీవితంలో ఎంతోమంది కలుస్తారు, వదులుతారు. ఇవన్నీ కృతకమే. ప్రవేశే నిర్గమేస్తథ. ఈ కదలికలన్నీ ఆగిపోయేది ఎప్పుడంటే, ఇది కదలడం ఆగిపోయిన తర్వాత అన్ని అనుబంధాలు ఆగిపోతాయి. ఆ అనుబంధాల వలన వచ్చేటటువంటి అశాంతి ఈశ్వరోపాసన యందు ప్రతిఫలించకుండా, దానివల్ల మీ ఉపాసన పాడైపోకుండా మీరు రక్షించుకుంటూ ఉండండి ఎప్పుడు. ఎందుకంటే జీవయాత్రలో మనని రక్షించేది ఏదైనా ఉంటే అదొక్కటే రక్షిస్తుంది. మిగిలిన వాళ్ళందరూ పాడు చేయడానికి పనికొస్తారు, కానీ వాళ్ళెవ్వరూ మీ మనశ్శాంతిని నిలబెట్టడానికి ఉపకరించేవాళ్ళు కారు అన్ని వేళలా. ఎప్పటికి ఏ సమయానికి ఎలా అనుకూలమో అలా ఉంటారు, ఎవరైనా అంతే. కాబట్టి దాన్ ఎనీథింగ్ అంటారు చూసారా ఇంగ్లీష్లో, దేనికన్నా అవసరమైతే భార్య కన్నా ఈశ్వరోపాసనే ప్రధానంగా పెట్టుకోండి. ఇది ఉండగా ఈశ్వరోపాసన కన్నా గొప్పది ఇంకొకటి లేదు. నా జన్మకి ప్రయోజనమేమి అదే. ఆ స్థిరచిత్తాన్ని మాత్రం బాగా నిలబెట్టుకునే పూనిక చూసుకుని ఎన్నడూ ఈశ్వరుణ్ణి అదే కోరుకోండి. ఈశ్వర, ఏ కారణం చేత ఇది నశించిపోకూడదు. నేను బేలమనస్కుణ్ణి, కదిలిపోతాను, అందుకని నేను కదిలిపోని రీతిలో నా జీవితం ఉండేటట్టు నన్ను అనుగ్రహించు అని కోరండి. అది మీకు సమస్త శాంత్య ఉపశాంతులను ఆయన అనుగ్రహిస్తాడు. సుందరకాండ యొక్క సారాంశం అదే. ఇన్ని చూస్తున్నా హనుమ చెదరలేదు. చూశారా మీరు? హనుమ చెదిరిపోయారనుకోండి, ఇక లేదు సుందరకాండ. కానీ ఉపాసకుని స్థితి ఎలా ఉంటుందంటే, చచ్చిపోదామన్నంత స్థితికి ఎడుతుంది. అది ఈశ్వరుడి వైపు నుంచి పరీక్ష కావచ్చు, సమాజం వైపు నుంచి పరీక్ష కావచ్చు, రెండు రకాలుగా ఎలా అయినా ఉంటుంది. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా అండి? ఉపాసకులందరూ అటువంటి స్థితిని అనుభవించిన వాళ్ళే. నోబడీస్ లైఫ్ ఈజ్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. ఏ ఉపాసకుని జీవితము కూడా సంతోషంగా గడిచిపోయిందని మీరు అనుకుంటున్నారేమో, ఎప్పుడూ గడవదు. ఎప్పుడు రాళ్ళు పడుతూనే ఉంటాయి. వాటిని మీరు ఒక నవ్వు నవ్వి విడిచిపెట్టేసేయాలి. పైగా లోపల ఒక కోరిక కోరుకుంటూ ఉండాలి, అజ్ఞానం ఈశ్వర క్షమించు వాళ్ళని అంటుండాలి తప్ప వాళ్ళు నశించిపోవాలని మీరు కోరకూడదు. ఇప్పుడు వాళ్ళు వృద్ధిలోకి రావాలనే మీరు కోరాలి, వాళ్ళకి అవగాహన కావాలి అని మీరు కోరుకోవాలి. ఎందుకు నేను ఈ మాటలు అంటున్నానో తెలుసా అండి? నేను అనడం వెనక ఒక నేపథ్యం ఉంది. మీరు రామదాసు గారి జీవితం తీసుకోండి. ఆయన జీవితం ఏమైనా అంత తేలిగ్గా ఈశ్వరానుగ్రహం పొందేసిందా అండి? ఎన్ని కష్టాలు పడ్డాడు మహానుభావుడు. తుకారాం గారి జీవితం తీసుకోండి, ఎన్ని కష్టాలు పడ్డాడు మహానుభావుడు. ఒక ఉపాసన చేయడం అంటే ఒక 2 గంటల పాటు మీరు ఇలా కూర్చుని మళ్ళీ ఇలా కాలెత్తకుండా కూర్చోవడము అంటే అందులో 2 ప్రక్రియలు ఉంటాయి. దాన్ని మీరు సాధించవలసి ఉంటుంది. ఒకటోది అసలు కూర్చోవడంలో కష్టం. ఎందుకనంటే అయ్య బాబోయ్ అంతసేపు కూర్చోవడమే అంటుంది శరీరం. నొప్పి ఉండదని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉంటుంది. మొదట్లో మీరు అలవాటు చేయడం, తప్పదు నువ్వు అలా ఉండాలి, తప్పదు నువ్వు అలా ఉండాలి. బడికి వెళ్ళని పిల్లాన్ని తండ్రి తల్లి లెంపకాయ కొట్టి పంపిస్తారు. కోపంతో పంపిస్తారా? కోపంతో కొడతారా? అభ్యున్నతికి కొడతారు. అలా నువ్వు ఏం చేస్తావో నాకు అనవసరం, తప్పదు కూర్చోవాలి, కాబట్టి నువ్వు అలవాటు చేసుకో అని అలవాటు చేసి తర్వాతది ఏమైపోవాలంటే ఈశ్వరోపాసన ఎందు అసలు ఆ క్లేశం మీకు గుర్తురాకూడదు. అందులో రమించిపోవడంలో ఇది ఏమైపోతుందో మీకు జ్ఞాపకం ఉండకూడదు. ఇది నిప్పెడుతోందో, ఇది బాధపడుతోందో మీ ఎరుకలో ఉండకూడదు. అంటే దీని ఎరుకని ఆ ఎరుక ఎందు, ఆ అనుభవమునందు మీరు మరిచిపోగలిగిన స్థితికి మీరు ఎదిగిపోవాలి. ఎదిగిపోయారనుకోండి, ఇది ఖచ్చితంగా సృష్టిస్తుంది. వెలుతురు ఇవ్వాలన్న కొవ్వొత్తి కరిగి తీరాలి. ఇది మీరు దాద్దామన్నా జర్జరీభూతం అయిపోతుంది. దీన్ని మీరు కష్టపెట్టద్దు అన్నా, ఇలా ఉంచుదామన్నా ఉండదు.
అలా ఉండని దాన్ని ఈశ్వరార్చనలో కరిగించడం మంచిది. అందుకు కదండి నీరాజనం కళ్ళకద్దుకుంటాం. నీరాజనాన్ని కళ్ళకద్దుకోవడం ఎందుకు? ఏ దీపం కూడా వెలుగుతోందిగా, మరి దాన్ని ఎందుకు కళ్ళకద్దుకోరు మీరు? నీరాజనం శుద్ధ స్ఫటికం, తెల్లగా ఉంటుంది. ఏదైనా సరే కాలిపోయే ముందు ఘనం ద్రవమై ద్రవం వాయువుగా మారుతుంది. కర్పూరం మీరు జాగ్రత్తగా గమనించండి, కాలిపోయే ముందు కొంచెం నీరు కింద వస్తుంది, కానీ బాగా నీరు అవదు. ఘనం నుంచి వాయు రూపంలోకి చాలా తొందరగా అయిపోయి పొగొచ్చేసి తొందరగా వెలిగిపోతుంది. ఆలస్యం అయిపోయింది ఈశ్వర, నేనేం చేసింది లేదు. బ్రహ్మచర్యంలో ఒక గురువుగారిని ఆశ్రయించి నేను చదువుకున్న వేదం లేదు. పేరుకి పెద్దల దగ్గరికి వెళ్ళి యజుశాఖాధ్యాయి అని చెప్పడమే. నేను చదువుకున్న యజుర్వేదం లేదు. నాకు పుస్తకం చూడకుండా శ్రీ సూక్త పురుష సూక్తాలతో రుద్రంతో అభిషేకం చేయగలిగిన శక్తి లేదు. నేను నాకున్న డబ్బుతో ఇన్ని పూలు తీసుకొచ్చి నీకు వర్చించగలిగినటువంటి స్థితి లేదు. కానీ నాకున్న పరిమితులను నువ్వు గమనించి నేను ఏమీ చెయ్యలేకపోయాను. జీవితం వృధా అయిపోయింది. ఇంకా మిగిలిందా? వచ్చేస్తోంది జర. కాబట్టి నేను తొందరగా నీలో ఐక్యం అవ్వడానికి కావలసిన మానసిక పరిపుష్టిని నాకు ఇయ్యి అని అడగడం, నీరు కాకుండా వాయువైపోయిన నీరాజనాన్ని కళ్ళకద్దుకోవడం. ఆ స్థితిని నాకు ఇయ్యి అని అడుగుతాం మనం. అందుకని హారతొక్కటే కళ్ళకద్దుకుంటాం. అది బాగా పూనిక నిలబడాలి. నేను ఆ నేపథ్యంలో మీకు నేను చెప్తున్నది. ఇది పైకి నోటితో అనడం కాదు, అస్తమానం మీరు పైకి అనక్కర్లేదు. మీ లోపల దృఢంగా ఉండాలి. ఏదైనా కదలకూడనిది ఉంటే అదొక్కటే. ఏదైనా రాజీ ఉంది, అదొక్కదాంతో రాజీ లేదు. దాని కొరకు అడ్డొస్తే దీన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది తప్ప దాన్ని వదిలేసి పట్టుకోవలసిందన్నది మాత్రం నా జీవితంలో ఇంకొకటి లేదు. దాందే అగ్రస్థానం. దీని యందు ఇక గట్టి పూనిక నిలబడిపోవాల. నిలబడిన వారు కదండి హనుమ. లేకపోతే చూడగానే బాబు ఈ గొడవంతా మనకెందుకు, ఎక్కడ రాముడు ఎక్కడ సీత, ఆయన పెళ్ళాన్ని తిరుగుపోతే నాకెందుకు వచ్చిన గొడవని ఆయన వదిలేయచ్చు. వదిలేరా? మరి ఎందుకు ఆయనకి ఈ క్లేశం? ఆయన ఏం తిన్నారు, ఏం తాగారు, ఏమి సంతోషించారు, ఎందుకంత చిన్న పిల్ల రూపం అవడం? ఉపాసనా క్రమంలో నువ్వు తరించవలసినటువంటి విధానం ఏమిటో నీకు చెప్తున్నది సుందరకాండ. అలా తరించకుండా ఏదో ఈశ్వరుని ఆరాధన చేసి ఆ పుణ్యఫలంతో ఆ భోగాన్ని అనుభవిస్తూ బతుకుతున్నవాడు, అటువంటి వాడొక్కడొచ్చి నువ్వు వాళ్ళు అనుకున్న కారణానికి ఈయన అనుకున్న కారణం వేరైతే ఇంతమంది కాలిపోవలసిందే. ఇంతమంది తెల్లవారితే ఆయనే ఆగ్రహించారా, ఇంతమంది గుండెలు బాదుకు నేడుస్తారు. ఏడవల లంక కాలిపోయింది హనుమకి. హనుమ తోకతో పెట్టేశారు నిప్పు, కాలిపోయిందంతే. అందుకే ఒక మాట అంటుంటారు, అది మామూలు నిప్పు కాదు. యశోకవన్నిం జనకాత్మజాయాం. ఇంకొక మహాతల్లి ఏడిచింది అక్కడ. ఆ ఏడుపు ఏం చేసింది? మొత్తం లంకని కాల్చింది, రావణాంతఃపురంతో సహా కాల్చింది. మళ్ళీ కాలనదంటూ ఉంటే సీతమ్మే. ఇది నువ్వు తెలుసుకోగలిగితే నీ జీవితం పండిపోయినట్టే. ఇది నువ్వు తెలుసుకోకపోతే తెలుసుకోవడానికి మళ్ళీ మనుష్య జన్మలోకి వస్తామన్న నమ్మకం ఏమిటి? వచ్చి ఇప్పుడు తెలుసుకోవట్లేదా? మళ్ళీ ఎప్పుడో వచ్చి ఎప్పుడో తెలుసుకుంటావా? ఏమి నమ్మకం? మళ్ళీ ఎన్ని కోట్ల జన్మలు జారుతావో, ఎప్పుడో మనుష్య జన్మ. అప్పుడు వస్తే మాత్రం అసలు ఇంత ఉపాసన రహస్యాన్ని తెలుసుకుని ఆ బిగింపు నీకు వస్తుందని ఏమి నమ్మకం? ఇప్పుడు ఉన్న అవకాశం ఇదే అడుగుతుంది సీతమ్మ. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది ఆవిడ. ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా? చెబితే నువ్వు వినవా, విని ఆచరించవా? ఎక్కడుంది సమస్య నీకని అడిగింది. అందుకని సుందరకాండ అడిగింది. అది రావణుని అడిగింది కాదు, సమస్త సమాజాన్ని అడిగింది ఆవిడ. ఎన్ని యుగాలు మారినా అదే ప్రశ్న. నీకు చెప్పేవాళ్ళు లేక, చెప్పేవాళ్ళు చెప్పినా నువ్వు వినవా? విని విడిచిపెడతావా, ఆచరించవా? ఎక్కడుంది నీ సమస్య? ఎందుకు ఇన్ని జన్మలు ఎత్తుతున్నావు? ఎందుకు ఈ జన్మ చిట్ట చివరి జన్మ చేసుకోవాలన్న పూనిక లేకుండా పోతోంది. అన్నీ ఏదో దీనికన్నా హరిబ్రహ్మాదులు వచ్చినా నేను వినండి అంటాడు. హరిబ్రహ్మాదులు వచ్చి నీకు చెప్పేది నీలోంచి వాళ్ళు వెళ్ళిపోతే చాలు. వాళ్ళు రావడం ఎందుకు నీకు చెప్పడానికి? వాళ్ళు రావక్కర్లేదు. ఈ మాట ఇంకో దానికి అనమే. ఏది ఏమైపోయినా ఈశ్వరుడి పాదాలు వదలనండి అనమే. అలా అన్నవాళ్ళు పరీక్షకి లోనయ్యారు. అంత తేలిగ్గా అలా అన్నారని ఈశ్వరుడు వచ్చేయలేదు. మీరు అది గమనించాలి. అలా అన్నవాళ్ళు కొరడాలు దెబ్బలు తిన్నారు. మహానుభావుడికి పావు షేరు అన్నంలో 16 షేర్ల ఉప్పు కలిపి అన్నం వండారు. వండి అన్నం పెట్టారు. ఆయన రామచంద్రమూర్తికి పెట్టి, నీకు పెట్టకుండా నేనేమీ తిన్నాను, అది క్షరాన్నమో క్షీరాన్నమో, నువ్వు తిను నేను తింటా అని అక్కడ పెట్టి, రామా నీకు నివేదన తింటానన్నాడు. ఆయనకి పెట్టిన క్షరాన్నము రామదాసుకి క్షీరాన్నమైంది. నీవు నమ్మితే పరీక్ష వస్తుంది, ఫలితము ఉంటుంది. పరీక్ష లేని ఉపాసన ఉండదు. ప్రతి ఉపాసనకి పరీక్షలు ఉంటాయి.
నిలబడగలగాలి. అలా నిలబడగలిగితేనే హనుమ. నిలబడ్డారు హనుమ. తప్ప ఏదో ఒక పరీక్ష దగ్గర బాబోయ్ ఇంత గొడవ నాకెందుకంటే పోయిందంతే. మిగిలిన పనికి మాలిన అనేటికి నిలబడుతున్నావు, ఇందులో నిలబడదామని ప్రయత్నం చెయ్యి. ఈశ్వరుడు వచ్చి నిన్ను కాపాడతాడంతే. పూనికతో నిలబడు చాలు, ఈశ్వరుడు వస్తాడు, వచ్చి నిన్ను కాపాడి తీరుతాడు. మళ్ళీ నీ ఉపాసనకి రక్ష ఆయనే, ఇంకోడు ఉండడు రక్షించడానికి. ఇది బాగా పట్టుకోమని చెప్పేటటువంటి కాండ సుందరకాండ. ఇది మీ మనసులో మీరు సుందరకాండని ఎంత అధ్యయనం చేస్తారో, ఎంత లోతుగా విశ్లేషిస్తారో, ఎంత బాగా మీరు ఆ స్థితిని లోపల ధ్యానం చేసి పట్టుకుంటారో మీరు అంత ఎదిగిపోతుంటారు. ప్రతి క్షణం ఉపాసనలో పెరిగిపోతుంటారు. ఈ స్థితి ఎక్కడి నుంచి వస్తుందంటే సుందరకాండలోంచే వస్తుంది. అందుకే సుందరకాండ పారాయణకాండ. సరే, ఆ కోణంలో మీరు వినండి. ఇప్పుడు ఆ రాక్షసులందరూ అక్కడ ఉన్నారు, వాళ్ళ ఇళ్ళన్నీ వెతుకుతున్నారు. ఎవరి కోసం? సీతమ్మ కోసం. ఏమైనా కర్మ, రామార్థం వానరార్థంచ, రామకార్యం మీద వెతుకుతున్నారు. కాబట్టి శూలముద్గరహస్తాశ్చ శక్తితో మరధారిణీ దదర్శ వివిధాన్ గుల్మాన్ తస్య రక్షపతే గృహే. ఎంత అందంగా మాట్లాడతారండి మహర్షి. నీ ఇంట ఉన్న వస్తువులు, నీ ఇంట ఉండే వ్యక్తులు నీ సంస్కృతిని చెప్పేస్తాయి. నీ కొడుకు నీతో కలిసి సంధ్యావందనం చేస్తే నీ ఇంటిది ఒక స్థాయి, నువ్వు నీ కొడుకు కూడా పేపరే చదివితే నీ ఇంటిది ఒక స్థాయి. నీ ఇంటి స్థాయి చెప్పడానికి ఎవరి తీర్పులు అక్కర్లేదు, ఎవరి జోక్యం అక్కర్లేదు, ఎవరు చెప్పక్కర్లేదు కూడా. నువ్వు లేచి సంధ్యావందనం చేసుకుని నీవు చేస్తే నీ కొడుకు కూడా సంధ్యావందనం చేస్తే, నువ్వు లేచేటప్పటికి మీ ఆవిడ నీకు మన్నీళ్లు పెట్టి నువ్వు లేవగానే పూజామందిరంలోకి వెళ్ళడం నీకు అలవాటైతే చాలు, నీ జీవితానికి శ్రీరామరక్ష. నీ ఇంటికి వచ్చి చూసినప్పుడు అవేమీ లేకపోతే, మీ ఇంట్లో మీ నాన్నగారి ఫోటో, మీ అమ్మగారి ఫోటో, ఈశ్వరుడి మూర్తి, మహాత్ముల మూర్తులు తప్ప మిగిలిన పనికిమాలినవన్నీ ఉంటే మీరు మీ గురించి ఏమీ చెప్పక్కర్లేదు. మీరు చెప్పినా చాలా సంతోషం అండి, చాలా సంతోషం అండి అండమే. కానీ ఆహాహా ఏమి వైభవం రా నీ ఇల్లు, ఏ మూర్తులు ఎటు కళ్ళు తిప్పినా నీ సంస్కృతి ఏమిటో నీ ఇల్లు చెప్తోంది, తెలిసిపోదు. కాబట్టి ఆయన పరిస్థితి ఏమిటో అక్కడ ఉన్నవాళ్ళు చెప్తారు. రామచంద్రమూర్తి మీరెళ్ళి భోగం అనుభవించండి అని తాను గుహలో పడుకుంటాడు. రావణుడు లోపల తాను భోగం అనుభవిస్తూ వీళ్ళని విచ్చుకత్తులట్టుకుని బయట ఉండండి, ఎందుకంటే నేను ఎత్తుకొచ్చిన ఆడవాళ్ళతో అనుభవిస్తున్నాను, ఎవడొస్తాడో అంటాడు. అంతే తేడా. ఎవరి ముందు ఎవరున్నారు, ఎవరు నిలబడ్డారు? రాముడి ముందు రావణుడు నిలబడ్డాడా, రావణుడి ముందు రాముడు పడిపోయాడా? నీ నడవడి, నీ ధర్మం, నీ ప్రవర్తన నిన్ను కాపాడుతుంది. దానికి ఇతరుల కితాబెందుకు? నీకు సుందరకాండ ఆదర్శం. నువ్వు నమ్ముకున్నది నిన్ను రక్షిస్తుంది. సుందరకాండ కన్నా నీకు ఆదర్శం ఇంకోటి లేదు. అంతే. నీకు ఇతరుల యొక్క ప్రమేయంతో నీకే సందర్భం లేదు, నీకు దాని గురించి పట్టింపక్కర్లేదు. అందుకే సుందరకాండ బాగా అర్థమైతే మీరు సర్టిఫికెట్ల గురించి తాపత్రయపడరు. ఆయన భక్తుడండి ఎవడో అనుకోవాలని, ఆయన ఉపాసకుడని ఎవడో అనుకోవాలని, లేకపోతే ఏదో 10 మంది నమస్కారం పెట్టాలని, 10 మంది గౌరవించాలని ఈ వెర్రీ ఉండదు మీకు. మీరు వీటన్నిటికీ దూరంగా ఉంటారు కూడా. ఎందుకో తెలుసా అండి? ఎందుకు అవన్నీ నాకు? అవన్నీ ఎందుకు? ఆ గుర్తింపులన్నీ ఎందుకు? ఈ గుర్తింపా మీకు కావలసింది? సర్వేశ్వరుడు నావాడివిరా నాన్న అని ఇలా చెయ్యేసి దగ్గరికి తీసుకోవడమా మీకు కావలసిందే? ప్రహ్లాదుణ్ణి ఇలా ఒక్కసారి అన్నాడంతే, చాలు నా బతుక్కి రాక్షస వంశంలో పుట్టాను ఇలా అన్నావు, తలమించి చెయ్యేసి వీపు వరకు చాలదా నాకు అని అడిగాడు ప్రహ్లాదుడు. నీకు అది కావాలా, ఇది కావాలా? ఎందుకు ఆ నమస్కారాలు నీకు? ఎందుకు ఆ సన్మానాలు? ఎందుకు ఆ సన్మాన పత్రాలు? ఏం చేస్తావు? నీ శరీరం పడిపోయిన తర్వాత పెంట కుప్పలో బారేస్తాడు నీ కొడుకు, ఇంటి నిండా ఏమిటివన్నీ ఆయన ఎప్పుడో పోయాడని. ఎందుకవి? ఏం పనికిరావు. నువ్వు ఈశ్వరుడి దగ్గర కూర్చుంటే సర్వేశ్వరుడు నాన్నదా అని నిన్ను దగ్గర కూర్చోబెట్టుకున్నాడా ఎప్పుడైనా? అలా నువ్వు ప్రవర్తించావని నీకు నమ్మకం ఉందా? చాలు, నీ జన్మకి ధన్యత. ఈ సర్టిఫికెట్ ఆయన దగ్గర పుచ్చుకో. ఆయనకి దగ్గరవు. ఆయనకి దగ్గరయ్యావని 10 మంది నీకు నమస్కారం పెడితే నీకు ఒరిగేది ఎందుకు? నీకు ఆ వ్యామోహం. ఇది సుందరకాండ నేర్పుతుంది. ఉపాసన యందు చిత్తశుద్ధి. అందుకే సుందరకాండకున్న గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఒకరి గొప్పతనాన్ని ఇంకొకరు చెప్పరు సుందరకాండలో. ఎవరి గొప్పతనం వాళ్ళ ఉపాసన చేత తెలుస్తుంది. సీతమ్మ గొప్పతనం, ఆవిడ మాట అంటే అగ్నిహోత్రం ఆరిపోవలసిందే. హనుమ గొప్పతనం ఆయన నడవడి చేత తెలుస్తుంది. రావణుడి తక్కువతనం ఆయన పడుకోవడంలో, ఆయన నడవడంలో, ఆయన వీధిలో కాపలా పెట్టడంలో తెలుస్తుంది. నీకేం కావాలి? సుందరకాండలోంచి ఎలా ఉందాం అనుకుంటున్నావు? ఇవన్నీ విని రావణుడిగా ఉందాం అనుకుంటావా? ఇంకో 9 తలకాయలు మీకు తెచ్చిపెట్టినా ఉండవు. రాముడిగా ఉందాం అనుకుంటావా? ఈ యుగం కాదు, ఎన్ని యుగాలైనా నువ్వు కీర్తింపబడతావు. చాలు. నువ్వు కాదు, నువ్వు పుట్టినందుకు నీ వంశం తరించిపోయింది. 10 తరాల వాళ్ళు ఊర్ధ్వలోకాల్లోకి వెళ్ళిపోతారు. చాలు వీడు పుట్టాడని. వాడు శరీరం విడిచిపెట్టేసిన నాడు వాడు వెడుతుంటే సర్వేశ్వరుడు ఎదురొచ్చి చేతులు ఇచ్చి వాడిని తీసుకెడతాడు. రారా నిన్ను నాలో కలుపుకుంటున్నానని. నీకేం కావాలి?
మిగిలిన ధూర్తులు మాట్లాడేటటువంటి మాటలు నిన్ను ఆపాయా, నిన్ను ఉద్ధరించాయా? నీకెందుకు ఇలా విని ఇలా వదిలే, నీ ఉపాసనని పాడు చేసుకోవద్దు. ఇది సుందరకాండ యొక్క తీర్పు. మహత్తరమైన మాట సుందరకాండ మాట. దాన్ని దేనికోసం పణంగా పెట్టవద్దు. ఐహిక భోగాల కోసం కన్నా నిష్కామోపాసనకి కూడా ప్రయత్నం చేయాలి. కూడా నేను ఎందుకన్నానో తెలుసా అండి? భగవద్గీతలో శ్లోకం ఉంది, ఆర్తి జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కోరితే ఆయన్నే కోరాలి కదా. నాకు కష్టం ఉందండి, నేను ఎవరికి చెప్పాలి? నేను అసలు ఆ కష్టాన్ని తీర్చుకోవడానికి ఒకరి దగ్గరికి వెళ్ళే ముందు నేను నా ఈశ్వరుడికి చెప్పుకోవాలి. ఈశ్వరుడికి చెప్పుకొని, సర్వేశ్వర కొంచెం బాధపడుతున్నానయ్యా, మనశ్శాంతి ఉండట్లేదు, నువ్వు నాకు ఈ మనశ్శాంతి ఇస్తే తప్ప నాకు మళ్ళీ ధ్యానం మీద దృష్టి కుదరదు, కాబట్టి నాకు కొంచెం ఈ సమస్య పరిష్కరించి పెట్టు అని మీరు ఈశ్వరుణ్ణి అడగాలి. ఇప్పుడు ఈశ్వరుణ్ణి అడగకుండా ఎలా ఉంటారు మీరు? కామ్యం తప్పదు. కాబట్టి కూడా అన్నాను నేను. గృహస్థుకి కామ్యం ఉండి తీరుతుంది, అడగాలి. కానీ అడిగితే ఈశ్వరుణ్ణి అడగండి, ముందు ఆయన్ని అడగండి, ఆయనకి చెప్పండి, ఆయనకి చెప్పి వెళ్ళండి మీరు ఎక్కడికైనా వెడితే తప్ప మీరు మామూలుగా వెళ్ళొద్దు. మీరు ఎలాగా ఉండవలసి ఉంటుంది అంటే, ఈశ్వరుడు మీ వెంట, మీరు ఇంట్లో శుభకార్యం జరుగుతున్నా మీకు మిగిలినవన్నీ అనవసరం అండి. నేను ఒక్క మాట చెప్తున్నా, ఎందుకో తెలుసా? మీరు ఏం చేసినా మంక పెట్టేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు, లోకంలో ఉండకుండా ఉండరు. నేను మీకు యథార్థం చెప్తున్నా, గాంధీ మహాత్ముడిని విమర్శించే వాళ్ళు ఉంటారు, చచ్చిపోయే ముందు హే రామ్ అన్నా కూడా విమర్శిస్తారు. పరమాచార్య స్వామి అంతటి మహానుభావుణ్ణి మాటలు అనేవాళ్ళు ఉంటారు. వివేకానందుడు అంటారు, రామకృష్ణ పరమహంస అంటారు, నోరుందిగా ఏమైనా అంటారు. నీకెందుకు వాటి గురించి? నువ్వు నమ్ముకున్నది నువ్వు వదిలిపెట్టవద్దు. ఇది బాగా పట్టుకోవాలి. సీతమ్మ తల్లి భర్తనంత నమ్ముకుందంత ఉపాసన చేసింది. నీ మాటలు అన్నాడు రావణుడు వెళ్ళి, ఆవిడ చెదిరిపోయి ఉండుంటే ఒక్కసారి ఆవిడ కానీ ఇన్ని అంటున్నాడు అబ్బా నిజమేలే అనో, లేకపోతే వాడు అంటున్నాడని బాధపడ్డమో చేసి ఉంటే, సీతమ్మ తల్లికి వాళ్ళ గుడి కట్టి మీరందరూ పూజ చేసి ఉండేవారా? వాడంటాడు అన్నందుకు వాడు పోతాడు, కానీ నాకు నా రాముడు ఉన్నాడు వస్తాడు నమ్మింది. నీకు అంతే సుందరకాండ తీర్పు. కాబట్టి సుందరకాండని మీరు ఆ కోణంలో వినవలసి ఉంటుంది. మీరు ఆ కోణంలో విని దాన్ని అన్వయం చేసుకోవాలి జీవితంలో. చేసుకుంటే అన్ని వైపుల నుంచి మీకు రక్షణ కలుగుతుంది, ఈశ్వర రక్షణ. ఎందుకంటే ఒక్కటే కారణం అండి, ఇది అమూల్యం. తిక్కుమాలిన గోలంతా ఎందుకంటే ఇది రాదు వచ్చిన గొడవ. ఇది ఎందుకు రాదంటున్నానో తెలుసా అండి? ఇది మీకు ఇవ్వాలని నియమమేం లేదు. చాలామంది తెలియక ఏమంటారంటే, మళ్ళీ పుడతానంటే మనిషిగా అప్పుడు చేస్తానంటాడు. అలా ఏం లేదు శాస్త్రంలో. ఈశ్వరుడికి అధికారం లేనిది ఏదైనా ఉంటే మీకు మళ్ళీ జన్మనివ్వడం మీదే. ఈశ్వరుడికి అధికారం లేదు. ఈశ్వరుడు నిన్ను నేను మళ్ళీ మనిషిగా పుట్టిస్తాను అని ప్రమాణము చెయ్యలేడు. ఎందుకో తెలుసండి? ఒక్కటే కారణం, మీ మరుజన్మ కానీ జన్మ లేకపోవడం కానీ మీ చేతిలోనే ఉంటుంది, కిందకి వెళ్ళిపోవడం కానీ. కారణం ఏమిటంటే తీర్పు ఈశ్వరుడు తన మీద పెట్టుకోవడం. అందుకే మీరు ఏం చేస్తున్నా వాసనారూపంగా వెళ్ళి మనసు పట్టుకుంటుంది. మీరు ఒంట్లో ఓపిక ఉండగా మీ అనురక్తిని బాగా దృఢతరం చేసేసారనుకోండి, ఈశ్వరుణ్ణి పట్టుకోవడం అలవాటు చేశారనుకోండి, తలుపు సందులో వేలు పడింది శివ శివ అంటాం అలవాటు అయింది అనుకోండి, ఓ కష్టం వచ్చింది ఈశ్వర అని ఏడవడం అలవాటైంది, మీకు ప్రాణోత్క్రమణం కూడా ఉంటుందిగా. మరి పుట్టిన ప్రతివాడు వెళ్ళిపోవలసిందేగా. అప్పుడు కూడా ఈశ్వర అనే ఏడుస్తాడు. ఈశ్వరుడు ఏం చూస్తాడో తెలుసా అండి? నేను ఏడాది అల్లా తెల్లారకట్ట 3ంటికి లేచి చదివానండి అంటే కాదు, ఎంసెట్ అంటున్నారా నువ్వేం రాసావు దాన్ని బట్టి నీ ర్యాంకు. నీ ప్రాణోత్క్రమణంలో నువ్వు దేన్ని స్మరించావు అదే నువ్వు పట్టుకున్నావు జీవితాంతం. నీ ప్రాణోత్క్రమణమునందు ఈశ్వరుణ్ణి పట్టుకున్నావు. ఎలా పట్టుకుంటావు? అన్నిటికన్నా అధికం అదే అన్న పూనిక నీకు ఇక్కడ ఉండాలి. మిగిలినవన్నీ అది చేరడానికి ఉపకరణములని పట్టుకుంటున్నావు అంతే. దానికన్నా ఇవి ఎక్కువ కావు. ఇప్పుడు నువ్వు అదే స్మరిస్తావు. అది స్మరిస్తే ఆయనలోకి వెళ్ళిపోతావు. లేదు ఏవో మంచి విషయాలు స్మరిస్తూ వెళ్ళిపోయావు. పండిత వంశంలో మహాపురుషుడి కడుపున పుట్టి ఉపాసన సిద్ధి కలిగేటట్టుగా పుడతావు. లేదు ఏ ఐశ్వర్యాన్నో లేకపోతే ఏవో పనికి మాలిన విషయాల్లో స్మరించావు, అయిపోయిందంతే. తిరియక్కంటారు, వెన్నుపాము అడ్డంగా ఉండే జీవి కింద వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే వచ్చే నష్టం ఏమిటో తెలుసా అండి? ఇక బుద్ధి ఉండదు, ఇంకేం చేయలేడు ఆ శరీరంతో. ఆవు మీరు చూడండి, ఆవు పాలిస్తుంది, అభిషేకం ఎవరు చేసుకుంటారు? పాలు తెచ్చుకున్నవాడు చేసుకుంటాడు. ఫలితం ఎవరిది? ఆవుకేస్తారా? ఏమీ ఉండదు. ఆవు పాలిచ్చింది కదండి, బతికున్నన్నాళ్ళు స్వామివారికి అభిషేకం చేశాం కదా, మరి ఆవుకు ఫలితం లేదా? ఏమీ లేదు. తెచ్చుకున్నవాడికి, గడ్డి పెట్టిన వాడికి, పాలు పోసి అభిషేకం చేసిన వాడికి. తిరియక్కుకుండేటటువంటి పరిమితి అది. అది ఇంకా ఏమీ చేయలేదు. ఆ ఉపాధులు ఉన్నా అవన్నీ కూడా దురదృష్టవంతమైన ఉపాధులు. ఏ కోణంలో?
ఈశ్వరార్చన చెయ్యలేవు. ఇంకా సుందరకాండ ఏమి వింటాయి, సుందరకాండ ఏం చదువుతాయి? అది ఒక్క దీనికే అర్హత. ఇది పడిపోతుంది వచ్చిన గొడవ, ఇది ఉండదు. ఎప్పుడు పడిపోతుంది తెలియదు. ఎప్పుడో అంటాయండి, అప్పటి వరకు ఉంటుందని నమ్మకం ఏంటి? ఉన్న సమయం చాలా అపురూపం. కాబట్టి దీన్ని వాడవలసిందే ఈశ్వరార్చనకి. అన్నిటికన్నా ప్రధాన కారణం అదే. కాబట్టి మీరు అసలు సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రధాన సిద్ధాంతం ఏమిటంటే పునర్జన్మ. పునర్జన్మ ఉన్నది అని అంగీకరిస్తే సనాతన ధర్మంలో ఉన్నాడని గుర్తు. పునర్జన్మ ఉన్నది అని అంగీకరించాడని గుర్తు ఏమిటో తెలుసా అండి? బొట్టు పెట్టుకుంటాడు. బొట్టు పెట్టుకోలేదనుకోండి, వాడు సనాతన ధర్మములో ఉన్నవాడు కాడు అని గుర్తు. నేను నమ్మను వేదాన్ని, నేను నమ్మను ఉపనిషత్తుల్ని, నేను నమ్మను ఈశ్వరుణ్ణి, నేను నమ్మను పునర్జన్మ ఉంది అని బొట్టు లేకపోతే వాడు ఎన్ని చేసినా నేను అంగీకరించనని చెప్పి కూర్చున్నవాడు కాబట్టి వాడికి ఆ ఫలితం లేదు. బొట్టు పెట్టుకుంటే వాడు అంగీకరించినట్లు గుర్తు. అందుకే బొట్టు అంత ప్రధానమైపోయింది. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాడని గుర్తు బొట్టు పెట్టుకోవడం. అది అంగీకరించని వాళ్ళు ఎవ్వరూ బొట్టు పెట్టుకోరు. అందుకే బొట్టు పెట్టుకోని వాళ్ళు అందరూ కూడా పునర్జన్మ సిద్ధాంతం వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలలో ఉండదు. అది వేరుగా ఉంటుంది. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడను, నేను సుందరకాండ గురించే మాట్లాడతాను. కాబట్టి శూలముద్గరహస్తాశ్చ శక్తితో మరధారిణీ దదర్శ వివిధాన్ గుల్మాన్ తస్య రక్షపతే గృహే రాక్షసాంశ్చ మహాకాయాన్ నానా ప్రహరణోజ్జతాన్ రక్తాన్ శ్వేతాన్ సితాంశ్చైవ హరీంశ్చాపి మహాజనాన్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు శూలాలు పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు? ఎప్పుడు ఏదో ఇంకోడిని కొడతారు, వాడు కొడతారని భయం. అంటే ఉపాధిని సక్రమముగా ఉపయోగించుకున్నవాడు కాడు, వాడే రాక్షసుడు. కాబట్టి శూలం పట్టుకుంటాడు, ముద్గరం పట్టుకుంటాడు, ఇంకోటి పట్టుకుంటాడు, తోమరం పట్టుకుంటాడు. ఎప్పుడూ విచ్చుకత్తులు అట్టుకుని వాడు నిద్రపోడు. ఎవడో లోపల నిద్రపోవడానికి ఇంతమంది బయటని లేచుంటే వాడు పడుకుంటాడు. వీళ్ళు పడుకుంటే తను పడుకోలేడు. అందరూ పడుకోనివ్వండి నేను పడుకుంటాను అన్నాడు అనుకోండి, ఇంకా ఎందుకయా లేచుంటారో అని ఎవరన్నారు రామాయణంలో? పక్షులు అరుస్తున్నాయి, గోళ్ళకి వెళ్ళిపోతున్నాయి, ఆవులన్నీ కూడా గోశాలలకు వెళ్ళిపోతున్నాయి, అరణ్యాలకి వెళ్ళేటటువంటి కాంతలు ఆ పుల్లలేరుకునే వాళ్ళు అటువంటి వాళ్ళు గృహోన్ముఖులై వెళ్ళిపోతున్నారు. ధూమం ఆవరించినట్టు చీకటి ఆవరించేస్తోంది. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, పడుకోండి నేను పడుకుంటాను అని ఎవరన్నారు? విశ్వామిత్రుడు అన్నాడు, అనసూయమ్మంది, అత్రి అన్నారు. అందుకే రామాయణంలో ప్రతి చిన్న విషయం చెప్తారు. ఇప్పటికే బాగా చీకటి పడింది, పడుకోండి అంటారు. మీరు పడుకోండి నేను పడుకుంటాను అంటారు. ఎవరు? మన్నెవడేం చేస్తాడు? అన్నవాడు. మీరు పడుకోకండి, మీరు 1,00,000 మంది తెలివేసి కత్తట్టుకుని ఉండండి, నేను లోపల పడుకుంటానంటాడు. ఎవడు? వాళ్ళు పడుకుంటే తను చచ్చిపోతాను అనుకున్నవాడు. మరి ఆ పని ఎందుకు చేసావు? ఇది సుందరకాండ. మరి అంత చస్తూ బతుకుతున్నానని తెలిసి నా అంత మొనగాళ్ళేడని ఎలా చెప్తున్నావు? నువ్వు నిద్రైపోలేవు. వాళ్ళు 1,00,000 మంది బయట కత్తెట్టుకోపోతే నీ బతుక నువ్వు దాని గురించి గొప్పగా చెప్పుకోవడమా? ఎంత అసహ్యకరమైన విషయం. విశ్వామిత్రుడు గొప్పవాడు, వశిష్ఠుడు గొప్పవాడు, అనసూయమ్మ గొప్పది, నువ్వు ఆ గొప్పవాడివి. 1,00,000 మంది కత్తెట్టుకుంటే తప్ప పడుకోలేని వాడివి, నువ్వు మొనగాడివని మాట్లాడతావా? ఇదే రావణుడంటే. నీ మానాన నువ్వు పడుకోగలవా? 10 మందిని పడుకోండి మీ అందరూ, నేను పడుకుంటున్నాను అనగలవా? నాకెందుకండి, నన్నెవరు రక్షించాలి, నన్నెవరేం చేస్తారండి అని అనగలవా? అలా అనాలంటే నిన్నెవ్వరూ ఏమీ చెయ్యని రీతిలో నువ్వు జీవిస్తున్నవాడిని గుర్తు. ఏమంటే ఎందుకైనా మంచిది నా చుట్టూ నలుగురు ఉండండి అన్నమాట ఎందుకు వచ్చింది? ఇది జీవితాలకి మీరు పడుకోవడంలో కూడా ఎంత భయం అంటే ఇదే రాక్షస జీవితము అని గుర్తు. అలా ఉండద్దు స్మా. అది సుందరకాండ హెచ్చరిక. అంతేకాని కథాపరంగా రావణుడు లోపల పడుకున్నాడు, 1,00,000 మంది విచ్చుకత్తులు పట్టుకు తిరుగుతున్నారు, అబ్బా అలా ఉండాలండి, నిజంగా ఏమి గొప్పవాడండి అన్నారు అనుకోండి, కొంప ములిగిపోతుంది. అందుకని సుందరకాండను అలా వెనకండి. పై సౌందర్యం వేరు, అంతఃసౌందర్యం వేరు. లోపల అలా ఉండకూడదని పట్టుకోవాలి. శ్లోకాన్ని తిప్పాలి, తిప్పకపోతే రాదు. ఎందుకంటే వెనకటికి ఒక ఆయన, ఒక ఐశ్వర్యవంతుడు, కొడుకులు పనికిమాలిన వాళ్ళు అని అర్థమైపోయింది ఆయనకి. చచ్చిపోతూ ఒరే మీరు ఎలాగో పనికిరారు, ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షాటనం చేసి తినండి, ఒకవేళ ఇంకా కరువు వచ్చేసి పెట్టేవాడు కూడా లేకపోతే నేను మీకు గొప్ప ఐశ్వర్యాన్ని చెప్తాను, అది చేదురు కానీ నేను ఒక కాగితం ముక్క మీద రాసిచ్చిన 3 సూత్రాలు ఉంటాయి, ఆ 3 సూత్రాలు చదువుకోండి, దాన్ని బట్టి బతకండి అన్నాడు. ఏమిట్రా నాన్నగారు అని చెప్పి చచ్చిపోయాడు ఆయన. బీరువాలు తీశారు, ఏం లేవు. పెట్లు తీశారు, ఏం లేవు. ఒరే ఇంత సంపాదించాడు, ఎక్కడా కానీ లేదు. ఆ కాగితం ఏమిటని చదివారు. అమ్మకి అన్నం పెట్టవద్దు మొదటి మాట. ఇక్కడ లోకంలో ఎవడైనా తండ్రి చచ్చిపోయే ముందు ఒరే మీ అమ్మని జాగ్రత్తగా చూడండి అంటాడు, అమ్మకి అన్నం పెట్టవద్దు అని రాశాడు. ఇదేమిటి ఇలా ఉంది, సరే 2వ సూత్రం చదవండి పోనీ అన్నాడు. విత్తు పెట్టి పందిరి వేయవద్దు. ఇదేమిటి, విత్తనం పెట్టి పందిరి వేయకపోతే పాది ఎలా కాస్తుంది? మా నాన్న సంధి ప్రలాపం చచ్చిపోయే ముందు పైచ్యల్లో రాశాడేమో ఇవన్నీ అనుకున్నారు. ఎక్కడా ఏమీ దొరకకపోతే ఇల్లు తవ్వేయండి అని ఉంది.
ఏంటంటే ఇల్లు అమ్మేయండి అంటాడు ఎవడైనా, ఏమీ దొరకకపోతే ఇల్లు తవ్వేయండి ఏమిటి, వచ్చే రూపాయి కూడా రాదు. పండితుల దగ్గరికి వెళ్ళారు, చూపించారు. ప్రతివాడు చూసి మీ నాన్న సంధిలో రాశాళ్ళవా ఇవన్నీ ఏమిటన్నారు. ఒక మహానుభావుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన చూసి అన్నాడు, రే మీ నాన్న మహాప్రజ్ఞుడురా, గొప్ప విషయాలు రాశాడు రామనుభవంతో అన్నాడు. అయ్యా ఏమిటి రాశాడు? అమ్మకి అన్నం పెట్టవద్దు అని రాశాడు. అమ్మకి అన్నం పెట్టకు, అమ్మ చేతి అన్నం తింటున్నాను అనుకో. నువ్వు అమ్మకి అన్నం పెట్టడం ఏమిటి? ఏమంటే ఇన్నేళ్ళు వచ్చినా మా అమ్మ చేతి అన్నం తింటున్నానండి అను, అది గొప్ప. అంతేగాని మా అమ్మగారిని నేనే చూస్తున్నానండి నాకు ఎప్పుడును. అమ్మకి అన్నం పెట్టవద్దు, అమ్మ పెట్టిన అన్నం నేను తింటున్నాను, తిప్పి చూడు మాటని. విత్తు పెట్టి పందిరేయవద్దు, పందిరేసి విత్తు పెట్టు. విత్తు పెట్టేసి పందిరి ఎప్పుడో వేస్తారంటే నీకు ఈలోగా ఏదో టెలిగ్రామ్ వస్తుంది, ఊరు వెళ్ళిపోతావు. ఈలోగా అది పైకి పాకడానికి పందిరి లేక కింద పాకి కాయవలసినంత కాయదు ఏ మేక వచ్చి తినేస్తుంది. నేను పందిరి వేసి విత్తు పెట్టు, నువ్వు ఊరెళ్ళినా అది పైకి ఎక్కేస్తావు. కాబట్టి విత్తు పెట్టి పందిరేయవద్దు, పందిరేసి విత్తు పెట్టు. ఏమీ దొరకకపోతే ఇల్లు తవ్వండి. ఇంకా మీరు ఈ సూత్రాలు పాటించి 4 ఏళ్ల ముందు కష్టపడి బతుకుదామన్నా కూడా రోజులు వెళ్ళకపోతే అప్పుడు మీకోసమని ఇంట్లోనే పాతు పెట్టాను, అప్పుడు ఇల్లు తవ్వండి, మీకు దొరుకుతుంది. అప్పటి వరకు మాత్రం తవ్వేయకండి. అందుకని తిప్పారు, తిప్పితే అందులోంచి సారం వచ్చింది. సుందరకాండని తిప్పి చూస్తుండాలి ఒక్కొక్కసారి, అంతేగాని రావణాసురుడు లోపల పడుకుంటే 1,00,000 మంది బయట ఇచ్చుకత్తులు పట్టుకున్నారు, అబ్బా ఎంత గొప్పవాడండి అని వెంటనే ఆయన ఫోటో దొరుకుతుందా అండి అని అడగకూడదు. మనం అలా పడుకోకూడదండి జీవితంలో. ఎప్పుడు రాముళ్ళ గుహలోనైనా పడుకోగలగాలి అనాలి తప్ప దాన్ని వైభవం కింద స్వీకరించకూడదు. బాహ్య వైభవమైన ఆంతర ప్రమాదం ఎంతుందో చూపిస్తుంది సుందరకాండ. ఇది మీరు పట్టుకుని సౌందర్యాన్ని పిండుకోగలిగిన మీ మనస్థితి సౌందర్యం. అందుకని సుందరకాండ, మీ పట్ల సుందరకాండ. అందుకని అబ్బో ఏమి సుందరకాండ అండి. అందుకని ప్రతి శ్లోకం సౌందర్యం అలా తిరుగుతుంది. మీరు ఆ సారాన్ని పట్టుకుంటే చాలు. ఇప్పుడు నేను ఇహ రావణాసుడి అంతఃప్రమణగా అరుగులు ఇలా ఉండునో, వజ్రములుండునో, వైఢూర్యములుండునో, దిక్కుమాలినాడు పడుకోలేనివాడు, ఏమింటే ఎందుకు ఎవడకు కావాలంటారు అడగాలి. మీరు అడిగితే అప్పుడు మీకు పట్టుకుంది సుందరకాండ అని గుర్తు. గుహలో పడుకున్న రాముడు గొప్పవాడండి, 3 రోజుల నుంచి చెప్తున్నారు వాడి ఇంటికి బంగారం అని, వెండి అని, రాగని. అసలు సైటే వాడిది కాదు. బిల్డింగ్ ఎంత గొప్పదైనా కట్టండి, అసలు సైటు వాడిది కాదు. ఎంత ప్రమాదం. అసలు లంక వాడిది కాదు. పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ, అది విశ్వకర్మది, వీడు నాదంటున్నాడు. కాబట్టి ఈశ్వరుడు ఎప్పుడో వచ్చి నీది కాదు అవతల బొమ్మని తీసేస్తాడు, పోయిందంతే అక్కడితో. కాబట్టి ఇది పట్టుకోగలిగితే ధన్యత, అది సుందరకాండ. కాబట్టి ఇప్పుడు ఆయన రావణాంతపురం, ఆ రావణ భవనం అంతా చూశారు. ఎంత చూసినా ఎన్ని చూసినా ఏమీ కనపడలేదు, వైభవం కనపడుతోంది, బాహ్య వైభవం. పుష్పక విమానంలోకి ప్రవేశించాలి అని అనుకున్నారు. ఆ పుష్పక విమానంలో పడుకుని ఉన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు దానికి వెళ్లే ముందు ఒకసారి ఆ అంతఃపురంలో ఉన్నటువంటి గదుల వంక చూశారు. చూస్తే మహర్షి ఒక అత్యద్భుతమైన శ్లోకం, ఈ ఒక్క శ్లోకాన్ని మీరు పట్టుకోగలిగితే సుందరకాండలో రావణ వైభవాన్ని మీరు పట్టేసుకున్నట్టు. సవేష్మజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథా మహత్స్రా వృషిమేఘజాలం విద్యుచ్చినద్ధం సవిహంగజాలం. అది వర్షాకాలంలో మెరుపులు ఎలా మెరుస్తాయో, ఉండుండి మెరుపు మెరిస్తే వర్షాకాలంలో మెరిసేటటువంటి మెరుపు అందం వేరు. వర్షాకాలంలో మెరుపు ఏం చేస్తుందో తెలుసా అండి? మేఘాలు దట్టంగా పట్టేస్తాయి కాబట్టి ఆ మెరుపు తీగ మెరిస్తే గుంటూరు పట్టణం అంతా కనపడుతుంది ఆ మెరుపు తీగలో. అది వర్షాకాలం కాదనుకోండి, ఏదో ఒక్క మబ్బుండో చిన్ని మెరుపు తొడుక్కుని మెరిసింది అనుకోండి, ఏదో ఫోటో తీసుకున్న ఫ్లాష్లా ఉంటుంది, దాని అందం ఉండదు. వర్షాకాలపు మబ్బు మీద మెరుపు అందం వేరు. ఆ అందంలో మీరు ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో కుర్చీలో కూర్చుని అలా మెరుపు తీగ వస్తుందని చూస్తున్నారు అనుకోండి, మీ కంటికి తుదా మొదలు ఉన్నట్టు కనపడుతుంది. మీరు ఇలా ఆకాశంలోకి చూడకుండా ఒకసారి పట్టణం వంక అలా చూడండి, ఆ పైన మెరుపు తీగ మెరుస్తుంది. మెరిసినప్పుడు చూడండి మొత్తం గుంటూరు పట్టణం కనపడుతుంది. ఒకసారి కరెంట్ ఎలాగో తీసేస్తారు గాలిగానే, కాబట్టి చక్కగా అనుభవించడానికి యోగ్యంగా వాళ్ళు సిద్ధం చేస్తారు. కాబట్టి ఇప్పుడు చీకటిగా ఉంటుంది. వాళ్ళు చేసే ఉపకారం అదే, మీరు బాగా ఆంతరంగా ఎదగాలని వాళ్ళ యొక్క కోరిక, అందుకు తీసేస్తారు కరెంట్, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. కాబట్టి ఇప్పుడు మీరు ఆ చీకట్లో కూర్చుంటే ఆ మెరుపు తీగ ఒక్కసారి తటిల్లత అంతా మెరుపే, కాబట్టి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మెరుస్తుంది. గుంటూరు అంతా మెరుపులో కనపడుతుంది. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి గుడి శిఖరం నుంచి అన్నీ కనపడతాయి మీరు అక్కడ ఉంటే, ఆవాసం ఒకవేళ. ఇప్పుడు మీరు ఊరు చూడడం మానేసి ఆకాశం వంక చూడండి. రెండో మాట, ఇప్పుడు ఆ మెరుపు తీగ ఒక్కసారి వస్తుంది, అర్జునుడు పట్టుకున్న గాంధీవనలా ఉంటుంది, అట్నుంచి ఇక్కడ వరకు మెరుస్తుంది. ఆ మెరుపు ఎలా ఉంటుందో మీకు ఇంకా కాసేపు చూద్దాం అనిపిస్తుంది, కానీ అది ఉంటుందండి? అది ఉండదు. అబ్బా కాసేపు ఉంటే బాగుండండి అలా చూద్దాం అంటే ఇలా కనపడి అలా వెళ్ళిపోతుంది అనిపిస్తుంది.
కిం వానేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం వా పుత్ర కళత్రమిత్ర పశుభిర్దేహేన గేహేన కిం అంటూ శంకరాచార్యులు వారు అంటారు, ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం జాతిక్షయం యవ్వనం ప్రత్యాయాంతిగతాః పునర్నదివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తో యతరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం అంటారు. మెరుపు తీగల ఈ జీవితం చపలం, ఎన్నాళ్ళు ఉంటుందో వాడికి తెలుసురా అన్నారు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆ మెరుపు తీగ కాసేపు ఉంటే బాగుండి అనిపిస్తుంది. కాసేపు ఉండి కనిపిస్తే అది రావణాసురుడి యొక్క అంతఃపురంలో ఓ గది కిటికీ. అంటే ఆ కిటికీ ఎంత అందంగా ఉందో మీరు చూడండి. కిటికీ కూడా కాదు, కిటికీ తెర. వాడి కిటికీ తెర అంత అందంగా ఉంటే వాడి భవనం ఎలా ఉంటుంది, లంక ఎలా ఉంటుంది? అప్పుడు అక్కడికి వెళ్ళిన వాడికి సీతమ్మ మళ్ళీ గుర్తొస్తుందా? అది చూడడంతో సరిపోతుంది. ఇవన్నీ నాకొద్దు సీతమ్మ ఏదని తిరుగుతున్నారు ఆయన. ఇప్పుడు ఇది సౌందర్యమా అది సౌందర్యమా? అది సౌందర్యం, హనుమ సౌందర్యం. అందుకే సుందరకాండ హనుమత్ సౌందర్యం, సుందరకాండ సీతా సౌందర్యం, సుందరకాండ రామకథా సౌందర్యం, సుందరకాండ రామనామ సౌందర్యం. మీరు కోరుకోకూడని లంక బాహ్య సౌందర్యం.